షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఏపీలో ఊరు వాడ గల్లీలన్నీ ఎక్కడ చూసినా సరే ఎన్నికల హోరు ప్రచార హోరు కనిపిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీలు అటువైపు బస్ యాత్ర ఇటువైపు ప్రజాగలం పేరుతో ఈ సభలు కొనసాగిస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ ఉన్నారు. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్ ఇటు వచ్చింది. అయితే ఈ ప్రజాగలం యాత్ర ఎలా జరుగుతుంది? ప్రజాగలం యాత్ర బ్రహ్మాండంగా తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. స్వయంగా వాళ్లే వస్తున్నారు, ఎవరు బలం లేదు, ఏం లేదు. చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 120 పైన సీట్లే వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఆలూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? గత 5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏమన్నా ఉన్నాయి? గత 5 సంవత్సరాల ఆలూరుకి చేసింది ఏం శూన్యం. ఎందుకంటే అక్కడ మంత్రిగా బీసీ మంత్రిగా గుమ్మనూరు జయరామ్ ఉన్నాడు, కానీ ఆయనకి అవకాశం కూడా ఇవ్వలేదు వీళ్ళు చేయడానికి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పక్కన మన డోన్లో బుగ్గన రాజేంద్ర అంటే ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు, మళ్ళీ ఇక్కడ ఎందుకు చేయలేదు అంటే బీసీ పక్షపాతి. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి బీసీ పక్షపాతి, వీళ్ళకి అవకాశం కలపలే. సో నేను 2014 నుంచి 19 దాకా పనిచేశాను, అభివృద్ధి చేశాను. అప్పుడు సాగునీరు తాగునీరు అని ఒక వేదావతి ప్రాజెక్టు తెచ్చాను 1980 కోట్లతో. దాన్ని కూడా వీళ్ళు పూర్తి చేయలేకపోయినారు. ఆ ప్రాజెక్టు కనుక పూర్తి చేస్తే మొట్టమొదటిగా వలసలు తగ్గిపోతాయి. వలసలు తగ్గిపోవడమే కాక 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం, 5 నియోజకవర్గాలకు తాగునీరు అందిస్తాం. ఇది అధికారికంగా. అనధికారికంగా రైతులకు తెలుసు వల్ల ఎంత నీళ్లు వాడాలనేది. వాళ్ళు ఒక 50,000 ఎకరాలకు నీళ్లు వాడతారు. ఇదే విధంగా ఆలూరుని రాబోయే కాలంలో పచ్చ పైరు పంటలతో కూడా చూస్తామని నేను ఆశిస్తున్నాను. అంటే మనం చెప్పండి, చాలా ఉత్కంఠ మధ్యన చివరి దాకా సీటు ప్రకటించేటువంటి పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో చాలామంది అటు గొడ్ల సుయాతమ్మ కావచ్చు, లేకపోతే వైకుంఠం ప్రసాద్, వైకుంఠం మల్లికార్జున లాంటి వాళ్ళు అందరూ కూడా ట్రై చేశారు. ఈ నేపథ్యంలో మీకే సీటు ఇవ్వడానికి కారణం ఏంటి? బీసీ నియోజకవర్గం మొట్టమొదటిగా చెప్పాలంటే 2,60,000 ఓట్లు ఉన్నాయి. దాదాపు 255 దాకా బీసీలే ఉన్నాం, బీసీ ఎస్టీ. ఆ బీసీ నియోజకవర్గం ద్వారా నేను కూడా గతంలో పనిచేశాను, పార్టీకి లాయల్గా ఉన్నాను. ఇవన్నీ గమనించి మళ్ళీ ఇప్పుడు సుజాతమ్మ అయితేనేమో మనకు సపోర్ట్ చేయాల్సిందే, వైకుంఠం మల్లికార్జున, వైకుంఠం ప్రసాద్ వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు కూడా ఖచ్చితంగా. అందరినీ కలుపుకునే పోతాం, సీనియర్లు జూనియర్లు, మళ్ళీ పార్టీ శ్రేయాభిలాషులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు, నా శ్రేయాభిలాషులు, నా అభిమానులు అందరినీ కలుపుకుని జెండా ఎగరేస్తాం. అంటే 2014లో పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ ఓటమితో మీకు తెలిసి వచ్చినటువంటి అంశాలు ఏంటి? మీరేం ఆ ఓటమి నాకు తెలిసి వచ్చింది ఏమంటే ఓవర్ కాన్ఫిడెన్స్లో పోయాం. మనం ఓవర్ కాన్ఫిడెన్స్లో పోవడం వల్ల ఒక 1900తో ఓడిపోయాను. కొన్ని నాకు అప్పుడు 15 రోజులు 20 రోజులు ఉండగా టికెట్ ఇచ్చారు. అంతకుముందు మా ఎలక్షన్ కన్నా ముందు జడ్పీటీసీ ఎంపీటీసీలో ఎలక్షన్. సో వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాము. 4 ఎంపీపీలని గెలుచుకున్నాం, 4 జడ్పీటీసీలు గెలుచుకున్నాం. మా ఎలక్షన్ వచ్చే లోపల కొంతమంది చేయలేకపోయారు, అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం. కానీ ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి చూస్తున్నారు జనాలు, ప్రపంచం ఉంది. మొన్నటి నుంచి నాకు డిక్లేర్ చేసినప్పటి నుంచి జనాల్లో కలుస్తున్నా, జనాల్లో పోతున్నా, విపరీతంగా దండోపదండాలు జనాలు వస్తున్నారు ఆఫీస్కి. అంటే తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి నియోజకవర్గం అది. ఎందుకోసమని ప్రతిసారి శాసనసభ ఎన్నికలు ఓటమి పాలవుతున్నారు? మనం చూస్తే 2004 నుంచి ఇప్పటి వరకు 20 అంటే ప్రతిసారి ఎందుకు ఓడిపోతామంటే ఓటమి అనేది పార్టీ ధర్మం కాదు. అది కొంతమంది ఇన్ఛార్జీలను మార్చడం ద్వారా విసిగెత్తుంటుంది ప్రజలకు. అలాగే విసిగెత్తి ఇప్పుడు బీసీ కాన్సెప్ట్ కింద మనకి ఇచ్చారు కాబట్టి ఇంకా ఓటమి అనేది చెవి చూడదు. ఖచ్చితంగా ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి పార్టీ జెండా ఎగరేయలేదు. 25 ఏళ్ళు అంటే 5 టర్ములు ఇప్పుడు పెద్ద ఎత్తున మెజారిటీతో జెండా కూడా ఎగరేస్తాం. మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నా నియోజకవర్గాలకి నేను అభివృద్ధి వాళ్ళకు 14 నుంచి 19లో చేసిన పనులు, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అభివృద్ధి పనులు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఆలూరులో డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు 15 రోజులకు ఒకసారి ఇస్తున్నారు. నేను బాపురం రిజర్వాయర్ నుంచి సపరేట్ పైపులు వేసి అది హెడ్ క్వార్టర్స్ ఉన్నట్ల డే బై డే నీళ్ళు ఇచ్చేవాడు. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. సో ఇలాంటివి గౌడ్ వస్తే అభివృద్ధి చేస్తాడని జనాల్లోనే వాళ్ళే చెప్తున్నారు, గౌడ్ వస్తే అభివృద్ధి చేస్తాడని. ఖచ్చితంగా నేను అభివృద్ధి వైపు దూసుకొని పోతా, ప్రజలకు ఏం కావాలో చేస్తా. చాలామందికి దాదాపు 8 నుంచి 9 కోట్లు మన ముఖ్యమంత్రిగా అప్పుడుండే ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాను. నేనే ఇంటికి వెళ్ళి ఏంది పరిస్థితి, ఏమన్నా అవసరం అంటే ఇలా ఆపరేషన్ చేసుకున్నాము, మామూలుగా డెలివరీ అయింది, ఇలాంటి అందరికి తిరిగి సీఎం రిలీఫ్ ఫండ్లో 9. అదే ఈరోజు నాకు శ్రీరామ రక్ష. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు నియోజకవర్గంలో 4 గ్రూపులు ఉన్నాయి. మరి కొత్తగా గుమ్మనూరు జయరాం మీ పార్టీలో 5వ గ్రూప్. ఈ 5 గ్రూపులను కలుపుకొని ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? గుమ్మనూరు జయరాం గారు మంత్రాలయం గుంటకెళ్ళి వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఏమి ఇక్కడ ఉండరు, కానీ వాళ్ళ అనుచర వర్గం అంతా నాతో కలిశారు, మేము పనిచేస్తామంటున్నారు. అందులో మా వర్గాలు ఉన్నాయి, మా వర్గాలను కూడా అందరినీ కలుపుకొని పోతాం. ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలుస్తున్నాం.
రైట్ థ్యాంక్ యూ. వచ్చేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధిస్తాం. ఏదైతే వర్గ విభేదాలు ఉన్నాయో వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాం. రాబోయేటువంటి ఎన్నికల్లో టీడీపీ జెండా ఆలూరు నియోజకవర్గంలో ఎగరేస్తామంటున్నారు వీరభద్ర గౌడ్. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.